బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు బర్రె జహంగీర్. 30 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నారు. నిన్న భువనగిరి నియోజకవర్గ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని భువనగిరి పురపాలక సంఘంలోని వివిధ వార్డులకు 1200 ఇందిరమ్మ ఇండ్లను స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అధికారులు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పథకాల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని 8వ వార్డుకు 30 మందికి చెందిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారం మేరకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ధృవీకరణ పత్రాలను అందజేస్తూ, రేకులు, పైకప్పులు లేని నిరుపేదలకు ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల రూపాయలతో మంజూరు పత్రాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ప్రభుత్వ లక్ష్యాన్ని మీరు కార్చకుండా పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో నిజమైన నిరుపేద కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేడు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లు ఉన్నాయని, ఇప్పుడు మళ్లీ ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేదల కల సాకారమైందని, ఇంకా కూడా అవసరమై ఇల్లు కట్టుకునే ఆలోచన ఉన్న పార్టీలకతీతంగా ఎమ్మెల్యే ప్రత్యేకంగా చొరవతో 8వ వార్డు దళిత, ముస్లిం, బలహీన వర్గాల వార్డు అయిన ప్రజలకు అన్ని రకాలుగా సహాయం చేయడం కోసం ఆమె ఇవ్వడం జరిగిందని ప్రత్యేకంగా వారికి వార్డు ప్రజల పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మున్సిపల్ ఇన్ఛార్జ్ వినోద్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉడత రమేష్, గోపి శివ, దొంతి నిర్మల, బత్తుల బాబు, కడారి నరేష్ యాదవ్, దొంతి రాంచందర్, ఇట్టబోయిన శ్రవణ్, 30 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. 30 మందికి ఇక్కడ మరి మంజూరు ఇవ్వడం జరిగింది. ఆ 7గురితో పాటు ఇంకెవరైనా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి మేమంతా కూడా తీసుకుపోయినాం. ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా దళితులకు మనం ఇల్లు కట్టుకున్నటువంటి అవకాశం కల్పించాలి, మైనార్టీలకు, బలైన వర్గాలకు. కాబట్టి ఖచ్చితంగా కూడా 10 కానీ మీ దగ్గర అర్హులై ఉండి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు మంజూరు ఇస్తున్నటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భువనగిరి పురపాలక సంఘంలోనే అత్యధికంగా ఇప్పుడు ఉన్నటువంటి స్లమ్ ప్రాంతం కాబట్టి అత్యధికంగా కూడా ఈ ప్రాంతంలో 30 మందికి మంజూరు ఇచ్చినందుకు మరొకసారి ప్రభుత్వానికి, ప్రజలు కూడా దీన్ని ఆసరగా చేసుకొని ప్రభుత్వం ఇచ్చేటువంటి సంకల్పాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో మీరు ముందుకు పోవాలి. దయచేసి బీస్మెంట్ కట్టి వదిలిపెట్టి ఇచ్చేటువంటి ప్రభుత్వ పథకాన్ని నీరుగార్చే విధంగా ఎవరు కూడా వ్యవహరించకుండా స్పందించవలసిందిగా మీరంతా కూడా మా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి స్థానిక శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.